హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న సిద్ధు జొన్నలగడ్డ అండ్ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన డీజే టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. లైక్ ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ డీజే టిల్లు మనం చూసుకుంటే కనుక, లైక్ తన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే రన్ చేస్తుంటాడు. సో ఒక పార్టీలో తన అయితే అనుపమ పరమేశ్వరన్ కలుస్తాడు. అండ్ కలిసిన తర్వాత టిల్లు అయితే ఫ్లాట్ అయిపోతాడు. అండ్ అనుపమ పరమేశ్వరన్ అండ్ సిద్ధు జొన్నలగడ్డ కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక, లైక్ డీజే టిల్లు స్క్వేర్ అని ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఫస్ట్ ఒక డీజే టిల్లు మూవీ అయితే చూడండి. ఎందుకంటే అది ఫస్ట్ పార్ట్ మీరు చూస్తే కనుక, లైక్ మీకు ఆ క్యారెక్టరైజేషన్ కానీ అండ్ లైక్ ఈ మూవీ ఎలా ఉండబోతుందని చెప్పి మీకైతే తెలుస్తుంది. అండ్ సో ఈ సీక్వెల్ కాబట్టి ఫస్ట్ పార్ట్ అయితే చూసి ఈ సినిమాని అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ తన పర్ఫార్మెన్స్, లైక్ డీజే టిల్లు మూవీ ఎందుకు వర్కౌట్ అయ్యిందంటే, లైక్ ఫస్ట్ పార్ట్ ఎందుకు వర్కౌట్ అయ్యిందంటే, లైక్ హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. అండ్ ముఖ్యంగా వన్ లైనర్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి. లైక్ గట్లుంటుంది మనతోని అని చెప్పి ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతే చాలా డైలాగ్స్ వస్తాయి. ఆ క్యారెక్టరైజేషన్ వర్కౌట్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్తో పాటు అండ్ సిద్ధు పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ 2 కూడా ఎందుకు వర్కౌట్ అయిందంటే, ఆ క్యారెక్టరైజేషన్ ఈ పార్ట్లో కూడా వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీలో కూడా అంతే, లైక్ వన్ లైనర్స్ కానీ కామెడీ సీన్స్ కానీ అన్ని వర్కౌట్ అయితే అయ్యాయి. సో అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే, లైక్ అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్, సో తన కాస్ట్యూమ్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ తన క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే కనుక, లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఒక 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అంటే, లైక్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్, అసలు ఆ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అయితే బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి ఇందాక చెప్పినట్టు రన్ టైం తక్కువ కాబట్టి మనకి అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. లైక్ షార్ట్ ఫిలిం క్యూట్ ఫిలిం లాగా లైక్ మూవీ అంతా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక, అసలు ఈ మూవీ స్టోరీ, అసలు ఈ మూవీలో స్టోరీ అంటే అసలు ఏమీ ఉండదు. అసలు డీజే టిల్లులో కూడా స్టోరీ అంటే అసలు ఏమి ఉండదు. జస్ట్ లైక్ ఆ క్యారెక్టరైజేషన్ వర్కౌట్ అవ్వకపోతే, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వకపోతే అసలు ఈ మూవీ స్టోరీ ½ an hourలో అయితే అయిపోతుంది. బట్ స్టోరీ అసలు ఈ సినిమాలో పెద్దగా అంటూ ఏమి ఉండదు. జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల ఫస్ట్ పార్ట్ వర్కౌట్ అయింది అండ్ ఈ పార్ట్ కూడా వర్కౌట్ అయింది. అసలు స్టోరీ అనేది అసలు ఉండదు. అసలు స్టోరీ కూడా మనకి సరిగ్గా చెప్పడానికి కూడా వీలు పడదు అనమాట. బికాస్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే ఏం ఉండదు. సో స్టోరీ ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలా, లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఒక మంచి ఇందాక చెప్పినట్టు ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, నో ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఎందుకంటే ఇందులో కొంచెం లిప్ లాక్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.